యలమంచిలి మండలం సిరగాలపల్లి గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన 2 సీసీ రహదారుల ప్రారంభోత్సవం 75 లక్షల వ్యయంతో చేపట్టే జలజీవన్ పనులకు శంకుస్థాపన చేసిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. యలమందలి మండల పరిధిలో 16 కోట్లతో గోదావరి ఏటిగట్టు పటిష్టత పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలో ప్రజలు సౌకర్యార్థం ఏటిగట్టుపై రహదారి నిర్మాణం కూడా చేపడతాం అని అన్నారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్లు రప్పారప్పా నరుకుతాం అంటూ వైసీపీ నాయకులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. అటువంటి నాయకులను కార్యకర్తలను సమర్థిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇందులో తప్పేముందని మాట్లాడడం సిగ్గుచేటని మంత్రి నిమ్మల దుయ్యబట్టారు. జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నిలబండి కట్ట సిట్టి ఏదైతే మన సిరగారపల్లి గ్రామం ఉంది, మరి ఈ యొక్క యలమంచిలి మండలం మన పాలకొల్లు నియోజకవర్గం, ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం, మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ మన అధికారంలోకి వచ్చాం. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు తెలుసండి, మరి ఇరిగేషన్కి సంబంధించి అంటే కాలువలకు సంబంధించి డ్రైన్స్కి సంబంధించి మరి అవుట్ఫాల్స్ లూయిస్ కానీ ఇట్లా దేని నిమిత్తమైనా సరే దగ్గర 100 కోట్ల రూపాయలు ఒక్క ఇరిగేషన్ శాఖ నుంచి మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి నిధులు ఇచ్చాం. ఈవేళ మీరు చూడండి, నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఏ కెనాల్ అయినా సరే ఏ డ్రైన్లు అయినా సరే ఈవేళ డీసిల్టింగ్ మట్టి తోలుతూ ఉన్నాం. మరి గత 5 సంవత్సరాల పాలనలో ఏ కాలువలైనా ఏ డ్రైన్లు అయినా ఒక్క తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి ఉంటే నాకు చెప్పండి. అసలు మనకి కంటికి కనిపించాల 5 సంవత్సరాలు. ఇక్కడ లక్ష్మీపురం లాకులు ఉన్నాయి మీకు దగ్గరలో, ఆ లక్ష్మీపాలెం లాకులు మరి యొక్క డోర్స్ అన్ని కూడా పోయి షట్టర్స్ పోతే గోదావరి వరద నీరంతా కూడా లక్ష్మీపాలెం లాకుల మించి ఊళ్ళలోకి పోతే ఆ రోజు వైసీపీ మంత్రులు రంగనాథరాజు గారు వచ్చారు, కారుమూరు నాగేశ్వరరావు గారు వచ్చారు, చూశారు, వెళ్ళారు. ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు కాల. కానీ ఈరోజు నేను వచ్చాను. ఈవేళ దగ్గర 1 కోటి రూపాయలు పెట్టి ఈవేళ ఆ లాకుల్ని మరమ్మతులు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు మేము బస్సాలు కట్టుకొని ఆ లాకులకి ఆపుకున్నాం. ఆ రోజు రాత్రి అర్ధరాత్రి ఆ లక్ష్మీపాలెంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి. ఏటుగట్టు ఉంది, మీ అందరికీ తెలుసు. ఏటుగట్టు ఎక్కడ కంచుస్తంభం పాలించి బాడా వరకు మనకి ఏటుగట్టు ఉంది. గోదావరి వరదస్తే ఆ ఏటుగట్టు ఉన్న పక్కన వాళ్ళందరూ కూడా బిక్కుమంట ప్రాణాలు అరిచేతులు పెట్టి ఉంటారు. ఏటుగట్టు ఏ క్షణాన్ని తెగినా ముందు పోయేది వాళ్ళు, తర్వాత పోయేది మనం. ఆ ఏటుగట్టు కనుక తెగితే మనందరం కూడా ఎటువంటి ఖర్చు లేకుండా మనం ఎక్కడ ఉంటాం, పేరుపాలెంలో ఉంటాం. పేరుపాలెంలో అదే పల్నాడు జిల్లాలో
పరామర్శకి వెళ్ళాడు ఆయన. మీరు కూడా చాలాసార్లు పరామర్శకి వెళ్తారు. పరామర్శకి వెళ్తే ఎట్లా ఉంటాయమ్మా, మనం కొంచెం బాధతో ఉంటాం, కొంచెం కన్నీళ్లు రాబోతూ ఉంటే మనం వాటిని ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తూ వెళ్తూ ఉంటాం పరామర్శకి వెళ్తే. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి ఎట్లా వెళ్ళారో తెలుసా? పెద్ద పెద్ద డీజే సౌండ్లు పెట్టుకొని, పాటలు పెట్టుకొని, ఆ పాటలకి డ్యాన్సులు పెట్టుకొని, పెద్ద పెద్ద గజిమాలలు పెట్టుకొని, పెద్ద పెద్ద ప్లే కార్డులు, ఒక్కొక్కరిని తొక్కుపడేస్తామని ఒక ప్లే కార్డు, ఒక్కొక్కరు అయితే గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని నరికినట్టుగా ఒక్కొక్క తలలు నరుకుతామని చెప్పి, మరి వాళ్ళు రఫా అని తలలు నరుకుతామని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు. అంటే చూడండి, అంటే ఏ రకంగా వాళ్ళ మరి మానసికమైన పరిస్థితి ఎట్లా ఉందో. పోనీ వాళ్ళ కార్యకర్త లేకపోతే వాళ్ళ నాయకులు వాళ్ళు తప్పు చేసి పెట్టారు బోర్డులు. ఇది గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని ఎరికినట్లుగా మరి ఒక్కొక్కరిని రప్ప అని నరుకుతాము, తలలు తీసేస్తామని. ఓకే, వాళ్ళు పెడితే నాయకుడు ఏం చెప్పాలమ్మా? తప్పు అని చెప్పాలి. కానీ ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రెస్ మీట్లు అడిగారు ఆయన, ఏంటి మీ నాయకులు మీ కార్యకర్తలు రప్ప అని నరికేస్తామంటున్నారు, రప్ప అని తలలు తీసేస్తామన్నారంటే అందులో తప్పే ఉందన్నా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీని నడిపినటువంటి వ్యక్తి అందులో తప్పే ఉంది అన్నా అంటే మరి గొడ్డలతో సొంత బాబాయిని వేసేసిన వాడికి ఈ రప్ప పెద్ద తప్పు అనిపించదని నాకు అనిపించినటువంటి పరిస్థితి. చేత ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదనే విషయాన్ని దయవుంచి మీరందరూ కూడా గమనించండి. ఎందుకంటే మళ్ళీ వస్తారు మీ దగ్గరికి, మభ్య పెడతారు, మళ్ళీ మాయ మాటలు చెప్తారు. ఆ మభ్య పెట్టి మాయ మాటలు చెప్తేనే 2019లో వాళ్ళకి అధికారం ఇచ్చారు. 20 సంవత్సరాల పాటు వెనక్కి తీసుకెళ్లిపోయారు మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా. ఇట్లాగా 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయి ఇంత నష్టం చేసిన వ్యక్తి. దయవుంచి అన్ని గుర్తు పెట్టుకోండి. అబద్ధాలు అసత్యాలు వాళ్ళకి పత్రికలు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి. అంచేత చాలా జాగ్రత్తగా మీరందరూ ఉండాలనే మీ అందరికీ చెప్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ